సీతారామరాజు గురించి నీ ఒపీనియన్ ఏంటి అంటే, అక్కడ మహేష్ బాబు గారు ఏం చెప్తున్నారంటే, అల్లూరి సీతారామరాజు నాకొక బైబిల్ అని చెప్తున్నారు. ఏందంటే 'అల్లూరి సీతారామరాజు' అనేది నాకొక బైబిల్ లాగా అయిపోయిందండి. నాకు అల్లూరి సీతారామరాజు గాని అంటే చరిత్రలో నిలిచిపోయే బైబిల్ లాంటి సినిమాలా అని అడుగుతున్నారు. అల్లూరి సీతారామరాజు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయిన బైబిల్స్. అక్కడ మీ తాత ముత్తాతలు ఎవరు? కృష్ణ గారు ఎంత మంచిగా చెప్పారండి. చూస్తున్నారు. మరి నేను హిందుత్వానికి సంబంధించిన సినిమాలు తీస్తే మీరు ఎందుకు నన్ను క్వశ్చన్ చేస్తున్నారు అని అడుగుతున్నాడు. Why are you asking when we are trying to show our dharma? We have to. నేను చనిపోయే లోపు మహాభారతం చేయాలనేది నా నా అంబిషన్ అని బోల్సార్లు చెప్పాను. జై శ్రీరామ్. అందరికీ జై శ్రీరామ్. ఓకే, మీ ఊర్లో ఏదైతే లేదు అని పుంగిడి లేవని చెప్పిన వెంటనే మన దాన ధర్మ ట్రస్ట్ వాళ్ళు సహకరించినందుకు ముఖ్యంగా దాన ధర్మ ట్రస్ట్ వెంకట ఉట్కూరు అన్న వారికి నా ధన్యవాదాలండి. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మొన్న ఒక ఇంటర్వ్యూలో చూసాను నేను ఇది. బాలకృష్ణ, మహేష్ బాబు గారు ఎంతమందికి తెలుసు ఇక్కడ? వాళ్ళు చాలా ఫేమస్ హీరోలు, అందరికీ తెలుసు. ఎందుకంటే పెద్ద హీరోలు కాబట్టి, వాళ్ళు తెలియని వాళ్ళంటే ఎవరుండరు. చిన్న నుంచి పెద్ద వాళ్ళ వరకు తెలుసు. అయితే బాలకృష్ణ ఒక ఇంటర్వ్యూ జరిపిస్తుంటే ఆ ఇంటర్వ్యూకి మహేష్ బాబు గారు వచ్చారు. అయితే ఆయన మన అల్లూరి సీతారామరాజు గురించి తెలుసా మీకు? ఆయన ఎంత విప్లవకారుడు, మన హిందుత్వం కోసం కానీ మన స్వతంత్రం కోసం కానీ చాలా పోరాడాడు. అయితే అలాంటి అల్లూరి సీతారామరాజు సినిమా ఉంది కదా, అల్లూరి సీతారామరాజు సినిమా కృష్ణ గారు తీశారు. చాలా మందికి తెలుసు, అది పాత సినిమా. అయితే బాలకృష్ణ అడుగుతున్నారు, అల్లూరి సీతారామరాజు గురించి నీ ఒపీనియన్ ఏంటి అంటే, అక్కడ మహేష్ బాబు గారు ఏం చెప్తున్నారంటే, అల్లూరి సీతారామరాజు నాకు ఒక బైబిల్ అని చెప్తున్నాడు. హెయిర్ రైజింగ్ మూమెంట్స్ అవన్నీ. ఎయిర్ రైజింగ్ మూమెంట్స్. దీనివల్ల ఏమైపోయిందంటే 'అల్లూరి సీతారామరాజు' అనేది నాకొక బైబిల్ లాగా అయిపోయిందండి. అల్లూరి సీతారామరాజు నాకు ఒక బైబిల్ లాగా, అంటే బైబిల్ తో సమానం అని చెప్తున్నాడు. అల్లూరి సీతారామరాజుకి బైబిల్ కి ఏమైనా సంబంధం ఉందా అండి? అసలు అల్లూరి సీతారాం బైబిల్కి అసలు పోల్చొచ్చా మనం? ఆయన ఎంత మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి, మన స్వతంత్రం కోసం ఎంత పోరాడు, తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పోరాడు. అలాంటి వ్యక్తిని మహేష్ బాబు గారు బైబిల్తో పోల్చొచ్చా? అది మహేష్ బాబు గారు తప్పని నేను అనను. ఎందుకంటే చాలా మంది అభిమానులు ఉంటారు మహేష్ బాబు గారికి. ఆయన తప్పు అని నేను పట్టడం లేదు. కాకపోతే ఏదైనా మాట్లాడేటప్పుడు తెలుసుకొని మాట్లాడాలి. మన పురాణాలు ఏంటి, మన భగవద్గీత ఏంటి, మన చరిత్ర ఏంటి అని తెలుసుకొని మాట్లాడాలి. బైబిల్ని మన అల్లూరి సీతారామరాజు గారితోటి పోల్చడం ఏంటి? ఆయన ఎంత గొప్ప విప్లవకారుడు. అయితే దానికి సమాధానం బాలకృష్ణ గారు ఏం చెప్తున్నారంటే, దానవీర శూరకర్ణ గాని, మీకు అల్లూరి సీతారామరాజు గాని అంటే చరిత్రలో నిలిచిపోయే బైబిల్ లాంటి సినిమాలా అని అడుగుతున్నారు. ఒక దానవీర శూరకర్ణ, ఒక అల్లూరి సీతారామరాజు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయిన బైబిల్స్. అంటే ఆ సినిమాలు బైబిల్తో పోల్చాడు. అసలు ఆ సినిమాలు పోల్చడానికి ఏమైనా హక్కు ఉందా అండి? బైబిల్తో పోల్చడానికి అదొక చెత్త అని మనం రోజు చెప్పుకుంటున్నాను, అదొక మురికి అని చెప్పుకుంటున్నాం. ఆ మురికిని ఇలాంటి విప్లవకారులతోటి, గొప్ప గొప్ప చరిత్రకారులతోటి పోల్చడం తప్ప కాదా? అయితే ఇప్పటికైనా పెద్ద పెద్ద హీరోలు చాలా మంది ఉన్నారు. వాళ్ళు కొంచెం హిందుత్వం గురించి మాట్లాడితే వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారు, చాలా మంది అభిమానులు ఉంటారు. వాళ్ళు తెలుసుకొని నిజంగా హిందుత్వం అంటే ఇంత మంచిదా, భగవద్గీతలు ఇంత గొప్ప ఉందా, మహాభారతంలో ఇంత గొప్ప ఉందా అని తెలుసుకొని చాలా మంది ఫ్యాన్స్ ఆచరిస్తారు. ఇప్పుడు మహేష్ బాబు బైబిల్ గొప్పదని చెప్పాడు, అక్కడ అల్లూరి సీతారామరాజు గారితో పోల్చాడు. అప్పుడు మిగతా ఫ్యాన్స్ అంతా ఏమనుకుంటారు, అరే నిజంగా బైబిల్ చాలా గొప్పదేమో, మన హిందువులే అనుకుంటారు బైబిల్ గొప్పదేమో, మహేష్ బాబు గారు చెప్పారు కదా బైబిల్ గొప్పదని. వాళ్ళు కూడా ఏం చేస్తారు, పాస్టర్లు చెప్పే మాయ మాటలు విని మన యూత్ కూడా ఏం చేస్తున్నారు, మతాలు మారుతున్నారు. కాబట్టి దయచేసి పెద్ద పెద్ద హీరోలు ఎవరైనా సరే హిందుత్వం గురించి మాట్లాడండి. మీరు హిందువులు, మీరు చరిత్ర తెలుసుకొని మాట్లాడండి. మీ తాత ముత్తాతలు ఎవరు? కృష్ణ గారు ఎంత మంచిగా చెప్పారండి. అది అల్లూరి సీతారామరాజు సినిమాలో ఆయన ఎంత గొప్పగా నటించారు. అలాంటి సినిమాని, అలాంటి అల్లూరి సీతారామరాజు చరిత్రని బైబిల్ తోటి పలచడం చాలా తప్పండి. ఇప్పటికైనా తెలుసుకొని మన హిందుత్వం గురించి పెద్ద పెద్ద హీరోలు మాట్లాడితే, మేము మాట్లాడితే స్పందించిన దానికన్నా హీరోలు మాట్లాడితే మన హిందువులు చాలా తొందరగా స్పందిస్తారు. అలాగే ఈ మొన్న తేజ సజ్జా ఐడియా ఉందా, హనుమాన్ సినిమా తీశాడు. చాలా చిన్న అబ్బాయి, మహేష్ బాబు కన్నా చాలా చిన్న అబ్బాయి తేజ సజ్జా. మొన్న ఒక యాంకర్ అడుగుతుంది అతనికి, మీరు ఎప్పుడు హిందుత్వం రిలేటెడ్ సినిమాలు ఎందుకు తీస్తారు, హిందుత్వానికి సంబంధించిన సినిమాలు ఎందుకు తీస్తారు అంటే, I seen you are very religious person, always you do religious in your films and all. ఆ తేజ సజ్జ గారి ఆన్సర్ ఏంటి తెలుసా, ప్రేమ పేరుతో ఎన్ని సినిమాలు వచ్చినా, సేమ్ క్యాప్షన్ తోటి ఎన్ని సినిమాలు వచ్చినా మీరు చూస్తున్నారు. మరి నేను హిందుత్వానికి సంబంధించిన సినిమాలు తీస్తే మీరు ఎందుకు నన్ను క్వశ్చన్ చేస్తున్నారు అని అడుగుతున్నాడు. Why are you asking when we are trying to show our dharma? We have to be proud of it. This is our land. నిజంగా అంత చిన్న అబ్బాయి అలా చెప్పడం గ్రేటా కాదా అండి? అతను చెప్తున్నాడు, ఇది నా గడ్డ, ఇది మై ల్యాండ్,
ఇది మై ల్యాండ్, ఇది నా భరత భూమి, నేను హిందుత్వం రిలేటెడ్ సినిమాలు తీస్తానే ఉంటాను, మీరు ఆదరించండి అని చెప్తున్నాడు. అంత చిన్న అబ్బాయి హిందుత్వం గురించి అలా చెప్పినప్పుడు ఇంత పెద్ద ఏజ్ ఉన్న పెద్ద స్టార్స్ మహేష్ బాబు గారు కానీ బాలకృష్ణ గారు కానీ వాళ్ళు కూడా అంతా కొంత హిందుత్వం గురించి చెప్తే చూస్తే అభిమానుల్లో కూడా మార్పు వచ్చి మన హిందుత్వం చాలా గొప్పది అని చెప్తారు కదా. అంత చిన్న అబ్బాయి ఎంత మంచి చెప్తున్నాడు, నిజంగా నిన్న చూస్తే నాకు కూడా గూస్ బంప్స్ వచ్చాయి. ఇది దిస్ ఈజ్ మై మదర్ ల్యాండ్ అని చెప్తున్నాడు, ఇది నా భరత భూమి, నేను హిందుత్వం రిలేటెడ్ తో తీస్తాను, నాకు గొప్ప గొప్ప చరిత్రలు ఉన్నాయి, మన మహాభారతం ఉంది, రామాయణం ఉంది, భగవద్గీత గురించి హనుమంతుడి గురించి నేను తీస్తానండి, తీయడంలో తప్పు లేదు కదా అని అడుగుతున్నాడు. ఇప్పుడు అవతార్ సినిమా ఎంతమందికి ఐడియా ఉంది? మొన్న కూడా వచ్చాడు అవతార్ సినిమా డైరెక్టర్ ఒకటి చెప్పాడు, ఏం చెప్పాడు, నేను అవతార్ సినిమా తీయడానికి నేను రామాయణం బేసిక్ తీసుకొని నేను అవతార్ సినిమా తీశాను అని చెప్తాడు. ఇక్కడ పొడవు నామాలు ఉంటాయి, మీరు చూసారో మూవీలో గమనించండి, నేను రామాయణంని బేస్ తీసుకొని అవతార్ సినిమా తీశాను అని చెప్తున్నాడు. అలాగే కదా హాలీవుడ్ టాలీవుడ్ ప్రతి ఒక్క గొప్ప గొప్ప డైరెక్టర్లు కూడా మన చరిత్ర నుంచి మన ఇతిహాసాల నుంచి మన రామాయణం గురించి బేసిక్ తీసుకొనే సినిమాలు తీశారు. మరి ఒక్కరు కూడా బైబిల్ బేస్ తోటి మన సినిమాలు తీశారా పెద్ద పెద్ద డైరెక్టర్లు? ఎవడన్నా బైబిల్ బేస్ తీసుకొని సినిమా తీశారా? ఎందుకు తీయలేరు? అది గొప్పదా? మరి నిజంగా గొప్పదైతే అది సినిమాలు తీసేవాళ్ళ కాదా అండి? కాదు కదా. ఓన్లీ మన రామాయణం మన మహాభారతం మన హిందూ ధర్మం మాత్రమే గొప్పది, దాని రిలేటెడ్ తోటే సినిమాలు తీసినప్పుడు మనం ఆదరించాలి. అయితే మన రాజమౌళి గారు ఒకటి చెప్పారు, నేను చనిపోయేలోపు మహాభారతం చేయాలనేది నా నా అంబిషన్ అని బోల్డ్ సార్లు చెప్పాను. ఎప్పుడు చేస్తారంటే నేను ఒకటి కంపల్సరీ ఒక సినిమా తీస్తాను అని చెప్పాడు. ఎందుకు? అది అంత గొప్పది కాబట్టి, ఆయన తీస్తే ఇంకా హిట్ అవుతుంది కాబట్టి అలాంటి సినిమాలు మనం ఆదరించి అలాంటి హీరోలకి మనం సపోర్ట్ చేయాలి. అలాగే మహేష్ బాబు గారు బాలకృష్ణ గారు కూడా నేను కూడా అభిమానినే అండి, అభిమానులు ఎవరు ఫీల్ కావద్దు, వాళ్ళు కూడా హిందుత్వం రిలేటెడ్ గురించి చెప్తే బాగుంటది. ఎందుకంటే అలాంటి వాళ్ళు చెప్పినప్పుడు మన హిందువులు తొందరగా మేల్కుంటారు. అయితే అంజనీ కుమార్ అని ఒక మాట అన్నాడు, ఇక్కడ ఒక అన్న అన్నాడు, ఇవి తొందరగా ఖరాబ్ అయిపోతున్నాయి, అదే ముస్లిమ్స్ మసీదులలో ఖరాబ్ అయితే అక్కడ ఉన్నాయి ఖరాబ్ అవ్వట్లేదు, అక్కడ ఉన్న తొందరగా రిపేర్ చేయించుకుంటున్నారు. అంటే ఈ రోజు ఖరాబ్ అయితే ఈ రోజే వాళ్ళు రిపేర్ చేయించుకుంటున్నారు. మరి మన మైక్ సెట్లు ఖరాబ్ అయితే, మన యాంప్లిఫైర్లు ఖరాబ్ అయితే, మన గుళ్ళల్లో ఉన్నాయి ఖరాబ్ అయితే మనం ఎందుకు చేయించుకుంటలేదు? అది తప్పేవరిది? ముస్లిమ్స్ వాళ్ళు కరెక్ట్ ఉన్నారు, వాళ్ళు పాటిస్తున్నారు, వాళ్ళ మసీదులో వాళ్ళది నమాజ్ వినిపించాలి కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా అప్పుడు వెంటనే రిపేర్ చేయించుకుంటారు. మన గుళ్ళలో ఎన్ని రోజులు ఖరాబ్ అయినా సరే వేరే వాళ్ళు ఇస్తే మేము తీసుకొని పాటలు పెట్టుకుంటాం. ఇది మన బాధ్యత కదండి, మన గుడి మన ఊరు మన బాధ్యత తీసుకొని ప్రతి ఒక్కరు ఏదైనా కొంచెం గుడికి ప్రాబ్లం వచ్చినప్పుడు గుడిలో పాటలు రానప్పుడు మీరు ఐక్యతతో ఉండి, ఇదేదో నీది నాది కాదు, ఇది మన అందరిది గుడి అన్నది కాబట్టి మీరు ఏదైనా కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నా రిపేర్ చేయించుకొని మీకు కంపల్సరీ గుడిలో ఉదయం సాయంత్రం పెట్టండి పాటలు. ఎందుకంటే ఇలాంటివి విన్నప్పుడు ఊర్లో కూడా ఒక పాజిటివ్ వైబ్స్ వస్తాయి, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. పిల్లల్లో కూడా ఆ పాటలు వినుకుంటా వాళ్ళు కూడా పోయేటప్పుడు అదే పాటలు వినుకుంటూ నడుచుకుంటూ వెళ్తా ఉంటారు. సరేనండి, అందరు హిందూ ధర్మాన్ని పాటించండి. హిందూ మాత్రమే బాయి బాయి, వేరే వాళ్ళు బాయి బాయి కాదు. ఓకేనా అండి? అందరికీ జై శ్రీరామ్. జై శ్రీరామ్. మన దానధర్మ ట్రస్ట్ సుధాకు నరేష్ కూడా ధన్యవాదాలు. మా విలేజ్ లా ఎక్కడ కానీ ఏ గుళ్ళో కానీ ఏమి అవసరాలు ఉన్నా టైంకు మాకు ఆదుకొని అన్ని విధాలా మాకు సహకారం చేసినందుకు వాళ్ళకి ధన్యవాదాలు. ఇక్కడ కొత్తగా శివాలయం కట్టినందుకు దానికి కూడా మైక్ సెట్ కావాలంటే అక్కడ చేసిండ్రు. ఇక్కడ టెంపుల్లో రామ మందిరంలో కూడా మాకు సహకారం చేసిండ్రు. హనుమాన్ మందిర్లో ఈ పొంగిలు ఖరాబ్ అయిన అని చెప్పగానే వెంటనే మన నరేష్ మన సుధా దీన్ని వాళ్ళ ట్రస్ట్కు వినతి చేసుకొని మాకు ఈరోజు అందజేయడం జరిగింది. అలాగే మొన్న వరలక్ష్మి వ్రతం రోజు కూడా ఇక్కడ మన ఆడపడుచులకు 40 మంది ఆడపడుచులకు చీరలు సరస్వతి పీఠాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇలాగే మన పోచారంకు వీళ్ళు ఎల్లవేళలా మాకు సహకరించాలని కోరుకుంటున్నాం. ఈ దాన ధర్మ ట్రస్ట్ ధన్యవాదాలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్.